ఒసే దుర్గా, ప్రతిరోజు వంట నేను చేయలేకపోతున్నానే. ఈరోజు కాస్త నువ్వు చేసి పెట్టరాదు? అమ్మ బాబోయ్, వంటనా? నా వల్ల అస్సలు కాదు. ఈ ఎండలో ఆ పొయ్యి దగ్గర నా వల్ల కాదమ్మా. కావాలంటే ఏదైనా ఆర్డర్ పెట్టు. ఆర్డరా? అసలు ఆ రేట్లు చూసావా ఎంతెంత ఉన్నాయో? అవును కదా, ఆ రేట్లు చూస్తుంటే ఒక గ్లాస్ అన్నం పెట్టుకుని ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకోవడం మేలు అనిపిస్తోంది. అవుననుకో, కానీ ఇంటి వంటని చాలా మిస్ అవుతున్నానే. అవునే, నేను కూడా ఇంటి వంటని మిస్ అవుతున్నాను. చదువుల కోసం వేరే ఊరు వచ్చేసి ఇక్కడ హాస్టల్లో చేరి అక్కడ తిండి పడక వేరే ఇల్లు తీసుకుని విడిగా ఉంటూ మన చేతి వంట చేసుకోవచ్చు అని అనుకున్నాం. కానీ ఈ వంటకే టైం మొత్తం సరిపోతుంది. ఇంకా చదువులకి ఎక్కడ సమయం ఉంటుంది కదా. అవును, ఈ ప్రకటన విన్నావా నువ్వు? ఏం ప్రకటనే? అదేనే, మళ్ళా ఇంటి వంటలు మిస్ అవుతున్న వాళ్ళకి, హాస్టల్లో ఉన్న వాళ్ళకి, వృద్ధులకు ప్రతిరోజు భోజనం మన దగ్గరికే పంపిస్తారంట. అవునా? నేను వినలేదే. ఇంతకీ ఎవరు వాళ్ళు? శ్రీ తులసి కేర్ సర్వీసెస్ అంట. కొత్తగా పెడుతున్నారంట. వీళ్ళకి మనం భోజనం ఆర్డర్ చేస్తే వీళ్ళే మన ఇంటికి వచ్చి తీసుకొస్తారంట. అలాగే ఉల్లి వెల్లుల్లి మసాలాలు అస్సలు వాడరంట. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఏం ప్రిపేర్ చేస్తారో ముందు రోజే వాట్సాప్ గ్రూప్లో చెప్తారంట. దాన్ని బట్టి మనకేం కావాలో అవి ఆర్డర్ చెయ్యొచ్చు. అవునా? ఇంత మంచి మాట ఇంత లేటుగా చెప్తావేంటే? వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఆర్డర్ చెయ్యి. ఎందుకంత తొందర? శ్రీ తులసి కేర్ సర్వీసెస్ వాళ్ళు ఈ జూన్ 18 నుండి ప్రారంభిస్తారు. కాబట్టి మనం ఇంకా ఈ వంట పెంటలు అస్సలు చేసుకోక్కర్లేదు. హాయిగా మన చదువులపైన ఎక్కువ సమయం కేటాయించవచ్చు. అంతా బాగానే ఉంది, కానీ మరి డబ్బులు? దాని గురించి చింతే అక్కర్లేదు. మన రోజువారీ భోజనం ఆర్డర్ పెట్టుకుంటే 240 అవుతుంది. అలా నెలవారీ భోజనానికి 7,200 అవుతుంది. కానీ వీళ్ళు ప్రారంభమే ఆఫర్తో ప్రారంభిస్తున్నారు. 7,200 అయ్యే ఖర్చు కేవలం 6,000 మాత్రమే అవుతుంది. అవునా? అవును, కానీ ఇది కేవలం మొదటి 50 మందికి మాత్రమే అంట. ఓహో, అలాగా. అయితే వీళ్ళు ప్రారంభించగానే వెంటనే ఆర్డర్ చేసుకోవాలి. విన్నారు కదండి, మీరు కూడా ఈ జూన్ 18 నుండి ప్రారంభమవుతున్న శ్రీ తులసి కేర్ సర్వీసెస్ వాళ్ళకి ఆర్డర్ చేసుకోండి.